హాయ్ మామ! వెల్కమ్ టు మను క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎక్కడికొచ్చామంటే ఎన్‌ఎం ఫుడ్ కోర్ట్‌కి వచ్చేసామనమాట. సో, యాక్చువల్‌గా నేను ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఈరోజు ఏంటంటే దసరా ఫెస్టివల్ డేస్ కదా! సో, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి ఆ ప్లాన్ తోటే వచ్చా. సరే ఆ ప్లాన్ మీదే ఫిక్స్ అయ్యామనమాట. టైం వేస్ట్ చేయకుండా ఇంకా వెజ్ మంచూరియా ఆర్డర్ చేశామనమాట. సో, ఇంకా మనం స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ పైన నాకు మెన్యూలాగా మొత్తం అన్నీ తగిలిచ్చారనమాట పైన. సో, ఏంటంటే ఇంక నాకు అక్కడ కనిపిస్తున్నాయి డ్రాగన్ చికెన్, వెజ్ రోల్స్, తవా చికెన్. ఇక్కడ నేను మెయిన్‌గా నోటీస్ చేసిందేంటంటే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అనమాట. నేనెక్కడా అబ్జర్వ్ చేయలేదు ఇది. నాకు తెలిసి మాక్సిమం ఎక్కడ ఏలూరులో అబ్జర్వ్ చేయలా. ఇక్కడే ఫస్ట్ టైమ్ విన్నా అనమాట. సో, సర్లే అది ఆర్డర్ చేద్దాం అనుకుంటే సారీ ఫెస్టివల్ టైం కదా! మనం తినకూడదు. సో, సర్లే మనం మెయిన్ పాయింట్‌కెళ్ళిపోదాం. మన వెజ్ మంచూరియా ఇది మేకింగ్ కూడా చూసామనమాట. ఫస్ట్ మేము అది చూస్తుంటే మంటలు మంటలు అలా తెప్పిచ్చారు. అది వీడియోలో రికార్డ్ అయిందో తెలీదు మరి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మాత్రం అలా మంటలు అలాగా వచ్చినాయనమాట పైకలాగా. ఇది 5 స్టార్ రెస్టారెంట్స్‌లో వస్తాయి కదా! అలాగా చేస్తారు కదా! సో, ఇంక అలాగ వచ్చినాయి. మేము కొంచెం బాగా ఎక్సైట్ అయ్యాము. ఆ మేకింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఆయన కూడా ఇంకా ఎలాంటి అజినోమోటో అయి ఉంటాయి కదా! అవి ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం అంతా హెల్తీ ఐటెమ్స్ అండ్ వీళ్ళు చేసే మసాలాస్ అవి కూడా హోమ్‌మేడ్ మసాలాస్ అంట. వాళ్ళు కనుక్కున్నానది. సో, దాన్ని బట్టి ఏంటంటే ఇంకా మనకి హెల్త్ కూడా ఏం పాడవదు. అది మన ముందే చేశారు కాబట్టి నాకు కూడా కొంచెం నీట్‌గానే అనిపించింది. మొత్తం అంతా బానే ఉంది. సో, ఇంకా సర్లే అని చెప్పి మనం వెజ్ మంచూరియా అది అయిపోయింది మొత్తం అంతా. ఇంకా లాస్ట్‌లో గార్నిష్ అది కొంచెం అది ఏసేసి ఇంకా మనకి ప్లేటింగ్ ఇచ్చేసారనమాట. అది మేము ఇంకా సర్లే అని చెప్పి ఇద్దరం కూర్చున్నాం. మా వోడు అంతలోకే తిన్నాడు, టేస్ట్ చేసాడు ఫస్ట్. యాక్చువల్‌గా ఏంటంటే ఈ మంచూరియా బయట ఎక్కడైనా తింటే కొంచెం లోపలేమో ఉడకనట్టుగా అలా ఉంటది కదా! సాఫ్ట్‌గా. కానీ ఇక్కడ అలా లేదనమాట. బయట రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ఉంటదో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. మా లల్లుగాడు నేను టేస్ట్ చేసాము. ఇద్దరం చీర్స్ కొట్టుకొని. వాడికి నచ్చిందన్నాడు. అలాగే నాకు నచ్చింది. ఇదివరకేంటంటే కొన్ని రెస్టారెంట్స్‌లో ఆర్డర్ చేసుకొని తిన్నాననమాట. లోపల ఎలా ఉంటాయంటే పిండి పిండిలా ఉన్నట్టుంటాయి. బట్ ఇక్కడేంటంటే ఫస్ట్ బైట్‌లోనే నాకు బాగా నచ్చింది. అసల ప్రాపర్ మంచూరియా ఎలా ఉండాలంటే అలా ఉంది. మా వోడికి కొంచెం బాగా కారం ఎక్కువ గదా! మా వోడికి కంట్లో నుంచి అలా చెమటలు పట్టేసి అలా వచ్చేసినాయనమాట. ఆ మాత్రం ఉండాలి స్పైసీగా. ఇక్కడ ఏంటి వీడియోలో ఇయన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటారా? తర్వాత మా వోడికి ఇంకలాగా పక్కన ఇయన్నీ చూస్తూ నన్నలా గోకుతున్నాడు. అది కావాలి, అది కావాలి, అది అదే చికెన్ అయి కావాలి అని జెప్పి. ఇంకా నేను మనసు చంపుకొని వాడికి ఒక్కడికే ఆర్డర్ చేశాను. ఇంకా నేను టచ్ చేయలేదు. ఇలాంటి పాపాలన్నీ నాతోటి చేపిస్తున్నాడు ఫెస్టివల్ టైంలో ఇయన్నీ. సో, సర్లే చిన్నపిల్లలే కదా! మనం నో చెప్పకూడదు. ఇంక సర్లే అని చెప్పి మా వాడికి ఇది ఆర్డర్ చేశాననమాట. అయినా చూడడానికి ఆడి తప్పేం కాదులెండి. చూడడానికి టెంప్టింగ్‌గా అలా ఉంది. మొత్తం అన్నీ ఇయన్నీ పక్కన ఇయన్నీ చూస్తుంటే చికెను. ఆ లోపలికెళ్ళి చూసేసరికి నాకే తట్టుకోలేకపోయాను. ఇంకా ఇది చికెన్ లాలీపాప్స్ అనమాట. దీంట్లో ఏంటంటే ఇది వెట్ ఐటెమ్ కూడా ఉంటుంది. అలాగే డ్రై ఐటెమ్ కూడా ఉంటది. మేమేంటంటే ఇందాక ఆల్రెడీ వెట్ ఐటెమ్ తిన్నాం గదా! మంచూరియా. సో, సర్లే ఏంటంటే ఇంక మేము ఇది డ్రై ఐటెమ్ తీసుకున్నాము. ఇది ఎలా ఉంది అని టేస్ట్ అడిగితే చాలా బావుందన్నాడు. ఆహ్, అంటే లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉండి పైన మాత్రం హార్డ్‌గా ఉండి అలాగే ఉండాలి టెక్స్చర్ అది. నచ్చిందన్నాడు. సేమ్ ఐటెమ్స్ నేను రెస్టారెంట్‌లో గాని ట్రై చేస్తే సేమ్ క్వాంటిటీ మీరు గ్యారంటీగా ఓ 300 అబోవ్ 250 ఏస్తాడు. ఆహ్, దాని బదులు అక్కడ సేమ్ క్వాంటిటీ అక్కడ టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా నాకు సేమ్ టేస్ట్ అదే అనిపిచ్చింది. ఇంకా దాన్ని బట్టి ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఇంకేంటంటే సేమ్ ఇది వెజ్ మంచూరియా కానీ, లేదంటే ఇది కానీ, అలాగే చికెన్ లాలీపాప్స్ గానీ. సో, నాకు ప్రిఫరెన్స్ ఏంటంటే మాక్సిమం నేను ఇక్కడే తీసుకుంటాను. అంటే రెస్టారెంట్‌లో కూడా తినొచ్చు. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ హైజీన్‌గానే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకా మా వోడు కెచప్ ఏసుకొని తిన్నాడు. అది టేస్ట్ దాంట్లోనే అది బావుందంట. ఇది బోన్ అది కొంచెం అలాగా పీసెస్ మా వోడే కొంచెం ఓవర్ యాక్షన్‌లు చేస్తున్నాడులెండి. అది కొంచెం వేడి వేడిగా అప్పుడే తీసి అలాగా ఫ్రై చేసి ఇచ్చారు కదా! ఇంకా వాడికి నచ్చిందంట. ఇంకా హెవీ అయిపోయేసరికి ఇంకా కొంచెం పార్సెల్ అయ్యి తెచ్చుకున్నాడు. ఇక్కడ మనకి పార్సిల్ కౌంటర్ కూడా ఉందనమాట. ఇంకా మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ గానీ, అలాంటివి ఏమన్నా గానీ మనకి వెంటనే అది పార్సిల్ చేసేసి మనకి బాక్సుల్లో ఇచ్చేస్తారు అది వెంటనే. సో, మీరు ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మనో క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.